హలో గైస్, ఈరోజు అయితే చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ చామగడ్డల్ని కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు మనమైతే ఒక ఆనియన్, 2 చిల్లీస్, ఒక టమాటోస్ తీసుకొని అవి సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. అండ్ మనం చింతపండును కూడా నానబెట్టుకోవాలండి పులుసు కోసం. నెక్స్ట్ వచ్చేసి ఒక 6 or 7 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కచ్చపచ్చిగా దంచుకోవాలండి. దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేయాలి, కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చామగడ్డలను చూసేద్దాం ఎలా ఉడికాయో చూడండి. ఇప్పుడు వాటిని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో కొన్ని పోపు గింజలు వేయాలండి. అది వేడయ్యాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ దాంట్లో వేసేయాలి. ఒక 5 minutes తర్వాత మనం కచ్చపచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 minutes అలా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడైతే కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసి ఒక 2 minutes తర్వాత పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇక్కడైతే ఇలా చేయండి అండి. అదేంటి అంటే మనం ఉడికించిన చామగడ్డలో ఒక 3-4 పీసెస్ తీసుకొని అలా మెత్తగా చేసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న వాటిలలో వేయండి. స్టార్టింగ్ లో చాలా టేస్ట్ వస్తుంది. 2-3 minutes తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి, దానికి సరిపడా. దీన్ని లో ఫ్లేమ్ లో ఒక 5 minutes కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ వేసేసి దాని మీద కొంచెం సాల్ట్ వేసేసి ఒక 10 minutes కుక్ అవ్వనివ్వాలండి. చూడండి టమాటాలు అనేవి ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఇప్పుడు అయితే మనం చామగడ్డల్ని యాడ్ చేసేసి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలండి. అండ్ ఇప్పుడు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. దాని కన్సిస్టెన్సీ బట్టి మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి వేసేసి ఒక 10 minutes అలా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడైతే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి దించేయడమే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.